మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ గతంలో అనేక సందర్భాల్లో ఒకే సీజన్లో పోటీపడి సినీ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. కొన్నిసార్లు చిరు పై చేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో బాలయ్య పై చేయి సాధించారు. అయితే సీనియర్ హీరోలు ఇద్దరూ మరోసారి పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 109 సినిమాలో నటిస్తున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. మరోవైపు చిరంజీవి ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర అనే మెగా సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను రాబోయే సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు వస్తాయని టాక్ వినిపిస్తోంది. సినిమాలకి అతి పెద్ద సీజన్ గా భావించే సంక్రాంతికి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ ఉంటుంది. 2025 ఫెస్టివల్ సీజన్ కోసం ఇప్పటి నుంచే పోటీ ఎక్కువైంది. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను వచ్చే పొంగల్ కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు గతేడాదే అనౌన్స్ చేశారు. బాలకృష్ణ 109వ సినిమాని ఈ ఏడాది దసరాకి విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ అదే టైంలో మరికొన్ని పెద్ద సినిమాలు రిలీజ్లు ప్లాన్ చేసిన నేపథ్యంలో ఎన్బీకే 109 మూవీని సంక్రాంతి రేస్లో నిలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత శతాబ్ద కాలంలో చిరు, బాలయ్యలు 2 సార్లు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. 2017 జనవరిలో గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. ఇద్దరూ సక్సెస్ అందుకున్నారు. కానీ చిరంజీవి కాస్త పై చేయి సాధించారు. గతేడాది పొంగల్కి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకరోజు గ్యాప్లో థియేటర్లలోకి వచ్చాయి. 2 హిట్ అయ్యాయి. కానీ ఈసారి కూడా మెగాస్టారే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందుకే మరోసారి వీరిద్దరూ పెద్ద పండక్కి వస్తారనే ప్రచారం సాగుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న మూవీ ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి భోలాశంకర్తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు విశ్వంభరపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. వేర్వేరు జోనర్స్ లో రూపొందుతున్న ఈ 2 సినిమాల కోసం ఇరు వర్గాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఇద్దరు సీనియర్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లు కొడతారో వెయిట్ చేయాల్సిందే.